ఒక పక్క మగవారితో పోటీ పడుతూ అన్ని రంగాలలో కొంతమంది మహిళలు దూసుకెళ్తుంటే కొంతమంది మహిళలు మాత్రం తాము ఏమైపోయినా తమ కాపురం ఏమైపోయినా పర్లేదు, మా సీరియల్సే మాకు ముఖ్యమని తమ ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తనను ఏమాత్రం పట్టించుకోకుండా పాకిస్తాన్ కు చెందిన సీరియల్స్ చూస్తుందని ఓ 40 ఏళ్ల వ్యక్తి తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన పూణేలో జరిగింది. హోర్డింగ్స్ వ్యాపారం చేసే ఆసిఫ్ సత్తార్ నయాబ్ తన భార్య పిల్లలతో కలిసి సాలిస్బరీలో నివసిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం పాల ప్యాకెట్ విషయంలో సత్తార్ నయాబ్ కు అతని భార్యకు చిన్నపాటి గొడవ జరిగింది. లీకైన పాల ప్యాకెట్ తెచ్చాడని కొడుకుపై అరుస్తున్న తన భార్యను నయాబ్ మందలించడంతో వీరి గొడవ మొదలైందట. అయితే ఈ క్రమంలో మాటకు మాట పెరిగి వాగ్వాదానికి దారితీసినా కాసేపటికే నయాబ్ తన పనికి వెళ్లాడు. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన నయాబ్ తో తన భార్య అసలు ఏమీ మాట్లాడకుండా తన మొబైల్లో పాకిస్తాన్ సీరియల్ చూస్తూ ఉండిపోయిందట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నయాబ్ పక్కనే ఉన్న రాడ్తో ఆమెపై దాడి చేయగా ఆమె కుడి చేతి బొటనవేలు విరిగిపోయింది. అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్న అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన రక్షక భటులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని నయాబ్ ను అదుపులోకి తీసుకున్నారు. సీరియల్ మోజులో పడి ప్రపంచాన్నే మరిచిపోతున్న కొంతమంది మహిళలకు ఇది ఒక గుణపాఠం అని చెప్పొచ్చు. కానీ గోటితో పోయేదానికి గొడ్డలి అవసరమా అన్నట్టు కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోయే సమస్యలకు ఇలా కత్తి కర్ర పట్టుకుంటే మన వెనకాల ఉన్న మన పిల్లలకు ఇక మనం ఏం నేర్పిస్తున్నట్లు? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.